Hello everyone, this is Ravali from TGPSC Easy Peasy. సో ఐ హోప్ అందరూ మంచిగా రాశారు అనుకుంటున్నాను మార్నింగ్ షిఫ్ట్ పీపుల్. అండ్ మోస్ట్ ఆఫ్ ది క్వశ్చన్స్ అనేవి ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ నుంచి వచ్చాయి. అండ్ లైక్ దిస్ ఇస్ అ వెరీ గుడ్ థింగ్ ఫర్ అస్, బికాస్ నేను ఎప్పటి నుంచో చెప్తున్నాను ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ ఆర్ ఇంపార్టెంట్, చూసుకోండి దాంట్లోకి వెళ్ళి వస్తాయి అని చెప్పేసి. సో ఆల్మోస్ట్ 40+46 ఇక్కడ చూడండి స్టూడెంట్స్ ఫీడ్బ్యాక్, 46 క్వశ్చన్స్ ఆల్మోస్ట్ ప్రీవియస్ ఇయర్ నుంచే వచ్చాయి. అండ్ దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఇన్ ది మార్నింగ్ షిఫ్ట్. సో ఎవరెవరైతే ఆఫ్టర్నూన్ షిఫ్ట్కి వెళ్తున్నారో యూ కెన్ రిఫర్ దీస్ థింగ్స్. అండ్ మనకి ఏమేమైతే కావాలో లింక్స్ అన్ని డిస్క్రిప్షన్లో ఉన్నాయి, ఒకసారి మీరు వెళ్ళి యూ కెన్ డౌన్లోడ్ దిస్ పీడిఎఫ్. ఓకే, ప్రీవియస్ ఇయర్ పీడిఎఫ్ మనకి యాప్లో ఉంది. యాప్లో ఫ్రీ మాక్ టెస్ట్ కూడా ఉంది, వెళ్ళి అటెంప్ట్ చేయండి. అండ్ మనకి యాప్లో ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ అన్ని కంపైల్ చేసిన పీడిఎఫ్ ఉంది, టెలిగ్రామ్ ఛానల్లో కూడా ఉన్నాయి. అండ్ నేను అన్ని లింక్స్ డిస్క్రిప్షన్లో పెట్టాను, వెళ్ళి చూసుకోండి. ఇట్ ఈస్ వెరీ 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 ఇంపార్టెంట్. రేపు జూనియర్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయినా, నెక్స్ట్ రికార్డ్ అసిస్టెంట్ ఎగ్జామ్స్ అయినా దిస్ విల్ బి వెరీ వెరీ యూస్ఫుల్. ఓకే, నెక్స్ట్ మార్నింగ్ షిఫ్ట్లో కొన్ని క్వశ్చన్స్ ఇచ్చారు, సో వాటికి రిలేటెడ్ చూసుకుందాం. ఓకే, మనకి ల్యాండ్ ఆఫ్ 5 rivers పంజాబ్, నెక్స్ట్ స్టేట్ విత్ ద లార్జెస్ట్ కోస్ట్ లైన్. నేను క్లాస్లో చాలా సార్లు చెప్పాను, మనకి రివర్స్ చూసుకోండి, దానికి ఇంపార్టెంట్ థింగ్, వెరీ ఇంపార్టెంట్. అండ్ కోస్ట్ లైన్ అనేది లాస్ట్ డిసెంబర్లో చేంజ్ అయింది, కోస్ట్ లైన్ లెంత్ అనేది చేంజ్ చేశారు. సో మీరు చూసుకోండి అని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ అదే క్వశ్చన్ అడిగిండు. నెక్స్ట్ ఏంటి, నేషనల్ టర్మరిక్ బోర్డ్ ఎక్కడ, నిజామాబాద్ తెలంగాణ. సో ఇది చాలా సార్లు స్ట్రెస్ చేసి చెప్పాను, ఎవరైతే మన క్లాసెస్ విన్నారో వాళ్ళకి ఇది ఇట్లా టక్కున క్వశ్చన్ చూడగానే గుర్తొస్తుంది, బికాస్ నేను ఫుల్ టైం స్ట్రెస్ చేశాను. సో నేషనల్ టర్మరిక్ బోర్డ్, నిజామాబాద్ తెలంగాణ. నెక్స్ట్ వచ్చేసి 77th రిపబ్లిక్ డే చీఫ్ గెస్ట్ వచ్చేసి నెక్స్ట్ ఊర్సులా వాన్ అండ్ ఆంటోనియో కోస్టా. నెక్స్ట్ ఇయర్ ఆఫ్ ది క్విట్ ఇండియా మూమెంట్ 1942. ఇది నేను చాలాసార్లు చెప్పాను. ఏంటి మనకి హిస్టరీ ఏం చూసుకోకపోయినా క్రోనలాజీ చూసుకోండి, వాటి ఇయర్ చూసుకోండి, వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పాను. సో ఎగ్జాక్ట్లీ వీ హ్యావ్ గాట్ వన్ క్వశ్చన్ ఫ్రమ్ ఇట్. ఫస్ట్ ముస్లిం టు ఇన్వేడ్ ఇండియా, మొహమ్మద్ బిన్ కాసిం. ఫస్ట్ ఇండియన్ ఆస్ట్రోనాట్ టు గో టు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్, ఎవరు, శుభాంశు శుక్లా. నెక్స్ట్ ఫస్ట్ ఉమెన్ నోబెల్ ప్రైజ్ విన్నర్ మేరీ క్యూరీ. నెక్స్ట్ నేషనల్ గర్ల్ చైల్డ్ డే. ఇది మనకి ఇంపార్టెంట్ డేస్ అండ్ థీమ్స్ పీడిఎఫ్లో ఇచ్చాను. ఎవరెవరైతే ఆ పీడిఎఫ్ చూసారో వాళ్ళందరూ 1 మార్క్ తెచ్చుకునే ఉంటారు నాకు తెలిసి. నేషనల్ గర్ల్ చైల్డ్ డే 24th Jan 2026. నెక్స్ట్ అండర్-19 T20 విన్నర్ ఇండియా. ఫస్ట్ పేపర్లెస్ జ్యుడిషియరీ స్టేట్ ఏంటి మనకి, సిక్కిం. కరెన్సీ ఆఫ్ జపాన్ వచ్చేసి యెన్. అండ్ లీడర్ ఎట్ గ్వాలియర్ డ్యూరింగ్ ది రివోల్ట్ ఆఫ్ 1857, రాణి లక్ష్మీబాయి. నెక్స్ట్ వెన్యూ ఆఫ్ ది ఫస్ట్ ఇండియన్ నేషనల్ కాంగ్రెస్, ఇది అందరికీ తెలిసి ఉండాలి, బాంబే. నెక్స్ట్ లార్జెస్ట్ గ్లాండ్ ఇన్ ది హ్యూమన్ బాడీ, లివర్. అండ్ దీస్ ఆర్ ది సమ్ అదర్ క్వశ్చన్స్ ఫ్రమ్ స్టూడెంట్ ఫీడ్బ్యాక్. నెక్స్ట్ ఇంగ్లీష్లో అయితే మనకి ప్యాసేజ్ ఇవ్వలేదు. నెక్స్ట్ కొన్ని ఎక్కువ మనకి మీనింగ్స్ అండ్ అపోజిట్ వర్డ్స్, సినోనిమ్స్ అండ్ యాంటోనిమ్స్ గురించి అడిగాడు. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది వర్డ్. సో ఆబ్నాక్సియస్ మీన్స్ కన్ఫెస్. నెక్స్ట్ ఎక్స్యూబర్ట్, జంబుల్డ్ సెంటెన్సెస్ ఇచ్చారు. అండ్ ఆర్డర్లో నెక్స్ట్ ఎర్రర్స్ కూడా ఇచ్చారంట. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది థింగ్స్ రిలేటెడ్ టు ఇంగ్లీష్. అండ్ ఇంకొకటి నేషనల్ గర్ల్ చైల్డ్ డే చూసుకున్నాం, అండ్ ఇంటర్నేషనల్ లేబర్ డే ఒకటి. నెక్స్ట్ బ్రెయిన్ చైల్డ్ ఆఫ్. నెక్స్ట్ ఫస్ట్ పర్సన్ ల్యాండ్ ఆన్ మూన్ ఇన్ విచ్ ఇయర్, 2026 అండర్-19 క్రికెట్ వరల్డ్ కప్ విన్నర్, 2025 ఉమెన్స్ T20 వరల్డ్ కప్ విన్నర్. సో ఇవి నేను చాలాసార్లు చెప్పాను, స్పోర్ట్స్ అండ్ విన్నర్స్ ఆర్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని చెప్పేసి. నెక్స్ట్ ప్రవాస భారతీయ సమ్మాన అండ్ అవార్డ్ విన్నర్స్ చూసుకోండి. నెక్స్ట్ మౌర్యన్ లాస్ట్ ఎంపైర్. నెక్స్ట్ ఎంపరర్, రైత్వారీ సిస్టమ్ ఇంట్రడ్యూస్డ్ ఇన్ ఇండియా బై హూమ్, ఫస్ట్ ముస్లిం ఇన్వేడర్ ఇన్ ఇండియా. ఇవన్నీ మ్యాక్సిమం ప్రీవియస్ ఇయర్ క్వశ్చన్స్ చదువుకొని దాని నుంచి టాపిక్స్ చదువుకున్న వాళ్ళు దే హ్యావ్ అటెంప్టెడ్ వెరీ వెల్. అండ్ నెక్స్ట్ పంజెంట్ స్మెల్ కదా, రాటెనిక్ స్మెల్ కెమికల్. నెక్స్ట్ లైట్ బల్బ్ ఇన్వెన్షన్. నెక్స్ట్ టర్మరిక్ బోర్డ్ చూసుకున్నాం. ఆర్గన్ డొనేషన్స్ ఫస్ట్. నెక్స్ట్ E0 ఫర్ నెక్స్ట్ సిర్ టాప్. సో పేపర్లెస్ జ్యుడిషియల్ డిస్ట్రిక్ట్, 2026 ఫీఫా హోస్టింగ్ బై. అండ్ 2020 కామన్వెల్త్ గేమ్స్ హోస్ట్ డిస్ట్రిక్ట్. సో మైత్రి. సో ఇంకా చాలా ఉన్నాయి. సో దీస్ ఆర్ ది సమ్ ఆఫ్ ది క్వశ్చన్స్ ఆస్క్డ్ ఇన్ మార్నింగ్ సెషన్. సో మార్నింగ్ సెషన్లో అడిగిన క్వశ్చన్స్ అనమాట ఇవి. నెక్స్ట్ ఎగ్జామ్స్కి మంచిగా ప్రిపేర్ అవ్వండి. ఆల్ ద వెరీ బెస్ట్ ఫర్ ఎవ్రీ వన్. అండ్ ఆఫ్టర్నూన్ సెషన్ అటెంప్ట్ చేసే వాళ్ళకి కూడా ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.